హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నథింగ్ రివ్యూస్. ఈరోజు మనం మాట్లాడబోయే మూవీ నేమ్ ఛావా, డైరెక్టెడ్ బై లక్ష్మణ్ ఉతేకర్ అండ్ యాక్టెడ్ బై విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన. ఛావా అంటే సింహపు పిల్ల ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ అనేది ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి స్టోరీ. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత ఆయన కొడుకైనటువంటి సంభాజీ మహారాజ్ స్టోరీతో కలిసి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సింహం కడుపున సింహమే పుడుతుంది అంటారు కదా, అలానే సంభాజీ మహారాజ్ తన మరాఠా ఎంపైర్కి ఏమేం చేశాడనేది లక్ష్మణ్ ఉతేకర్ అనేది చాలా అద్భుతంగా చూపించాడు. సినిమా స్టోరీ లైన్ వచ్చేసరికి ఏంటంటే, ఛత్రపతి సంభాజీ మహారాజ్ యొక్క జీవిత కథని ఆధారంగా తీసుకొని సినిమాని తీయడం అయితే జరిగింది. ఆయన మరాఠా ఎంపైర్కి చేసిన గొప్ప పనులు మరియు అలానే అతను మరాఠా ఎంపైర్కి చేసినటువంటి త్యాగాలను చూపిస్తూ లక్ష్మణ్ ఉతేకర్ చాలా అద్భుతంగా అయితే ప్రపంచానికి చూపించాడు. యాక్టెడ్ బై విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన. హీ డిడ్ వెల్ డన్ జాబ్ అండ్ మ్యూజిక్ బై ఏఆర్ రెహమాన్ ఈస్ ప్యూర్లీ మ్యాడ్నెస్ స్టఫ్ ఫ్రెండ్స్. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు చాలా ఎక్కువ టాకీ పార్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సినిమా సెకండ్ హాఫ్ నుంచి లాస్ట్ 40 మినిట్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ స్టఫ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఛత్రపతి సంభాజీ మహారాజ్ చేసిన త్యాగాలు చాలా మందికి అయితే తెలియవు. ఈ మూవీని మనం చూసినాక ఖచ్చితంగా ఎమోషన్కి కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఎందుకంటే అంతే చక్కగా విక్కీ కౌశల్ నటించాడు. సెకండ్ హాఫ్ నుంచి క్లైమాక్స్ వరకు ఏఆర్ రెహమాన్ ప్యాక్ ఆడేశాడు మ్యూజిక్తో. సినిమాలో పనిచేసిన ప్రతి క్యాస్ట్ అండ్ క్రూ డిడ్ వెల్ డన్ జాబ్. వీక్ హార్టెడ్ పర్సనాలిటీస్ సినిమాలో వాళ్ళు చూపించిన ఎమోషన్కి ఖచ్చితంగా కనెక్ట్ అయిపోతాడు. అండ్ కనెక్షన్ అయిపోవడమే కాకుండా కన్నీళ్ళు కూడా పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ టైమ్స్లో నేను చూసిన బెస్ట్ మూవీ ఫ్రెండ్స్ ఛావా. ఎందుకంటే మ్యాథోక్ ఫిలిమ్స్ అనేటి వాళ్ళు చాలా తక్కువ బడ్జెట్తో ఈ మూవీని నిర్మించారు. కానీ ప్రతి చోట మూవీ అనేది ఎక్కడ తగ్గదు ఫ్రెండ్స్. ఎందుకంటే విఎఫ్ఎక్స్లో కానీ, మ్యూజిక్లో కానీ, ఆర్ట్ వర్క్లోనే, సినిమాటోగ్రఫీలో కానీ చాలా మంచి ప్రొడక్షన్ వర్క్లు అయితే తీసుకున్నారు. అండ్ విక్కీ కౌశల్ గారు అయితే సినిమాలో అయితే ప్రాణం పెట్టేశారు సంభాజీ మహారాజ్ క్యారెక్టర్లో. ఖచ్చితంగా ఆయనకి ప్రతి ఒక్క క్యారెక్టర్, ప్రతి ఒక్క మరాఠీ వీరుడు, ప్రతి ఒక్క హిందువు కనెక్ట్ అయిపోతాడు ఆయన ఎమోషన్కి అయితే. ఈ ఇయర్లో వచ్చిన ఫస్ట్ మాస్టర్ పీస్ మూవీ అనడంలో తప్పే లేదు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4/5. 130 crore బడ్జెట్లో మంచి ప్రోడక్ట్ని అయితే వీళ్ళు డెలివర్ చేశారనిపించింది మూవీ చూశాక. సినిమాలో చేసిన ప్రతి క్యారెక్టర్కి ఒక మంచి వాల్యూని అయితే లక్ష్మణ్ ఉతేకర్ రాసుకున్నాడు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ మీ దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ సినిమా ఓన్లీ హిందీలోనే అవైలబుల్గా ఉంది విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్. మీకు లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే సబ్ టైటిల్స్తో మీరు ఖచ్చితంగా మేనేజ్ చేసే వచ్చి మూవీని. ఎమోషన్కి ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే సినిమా ఫ్రెండ్స్. ఈ 2025లో ఫస్ట్ వచ్చిన మాస్టర్ పీస్ అనడంలో ఎటువంటి తప్పు లేదు. సో మా వీడియోస్ మీకు ఖచ్చితంగా నచ్చినాయి అంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీ విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.